హాయ్ అండి. మన గార్డెన్ చూడండి. ఇదిగోండి వంకాయ. నేనైతే ఇది మర్చిపోయాయి మొక్కకి పెట్టేసి ఇలాగే మర్చిపోయాను. అంటే నాకు ఇక్కడ రాధా మనోహర్ చెట్టు ఇది. దీంట్లో ఈ సైడ్ కొంది కొమ్మ, ఆ కొమ్మల్లో కనిపించలేదు. సరే ఇంకా విత్తనాలకని ఉంచేసా దీన్ని. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ఇంకా కొత్తగా వంగ ఫ్లవర్స్ స్టార్ట్ అయినాయి. మన ఇంతకుముందు ఒక 3 మొక్కలు పెట్టాను నేను. మళ్ళీ తర్వాత ఫ్లవర్స్ ఎగ్జిబిషన్లో నాకు ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ. చిన్న చిన్నవి ఇచ్చారనమాట. ఇవి ఏమేమి తెచ్చానంటే ఆ రోజు చామంతి మొక్కలు 3, వంగవి చిన్న నారు ఆ వంగవి. మళ్ళీ తర్వాత నాకు ఇదిగోండి ఇవి క్యాబేజీ అంట, రెడ్ క్యాబేజీ ఇది ఇచ్చారు. అవన్నీ తెచ్చి చిన్న చిన్న నారు పెట్టాను. కానీ ఇప్పుడు క్యాబేజీ ఫ్లవర్స్ అది లోపల ముద్దగా వస్తుంది కదా, అది మొదలైంది. ఇలా ఇదంతా మన గార్డెను. హ్యాంగింగ్ పాట్లు ఇవి. మళ్ళీ మనకి సమ్మర్ వస్తే ఇట్లా వీడియో తీయడానికి కుదరదు కదా, అందుకని నేను ఒకసారి తీద్దామనిపించింది. అందుకని తీస్తున్నా మొత్తం. ఇంకెంత గ్రీన్గా మంచిగా ఉండాలంటే మనకి ఇంకా 2-3 నెలలు పోవాలి. వచ్చేది సమ్మర్ కదా, ఇదంతా పోయిద్ది మనకి. దీంట్లో ఎన్ని మొక్కలు నిలబడతాయో, ఎన్ని డ్యామేజ్ అయిపోతాయో చెప్పలేము ఇంకా సమ్మర్లో. చూడండి అసలు ఎలా ఉందో. ఇదిగో ఇది మనీ ప్లాంట్ ఒక కొమ్మ బొంగులో పెట్టాను. చికెన్ కాలుస్తారు కదా, ఆ బొంగు ఇది దీంట్లో పెట్టాను. ఇదే ఇంతవరకు పాకింది తీగలు. ఇక్కడ చూడండి బుద్ధుడు బొమ్మ దగ్గర ఈ ఫ్లవర్స్ హైవే మీద వేస్తారు కదా, అసలు ఇవి ఉంటాయి స్మెల్. సెంట్ కూడా పనికిరాదు వీటికి. ఇదిగోండి దీనికి ఇప్పుడే 2-3 గుత్తులు వచ్చాయి. పూలు ఎండిపోయింది, మళ్ళీ ఒకటి వచ్చింది. గార్డెన్లోకి రాగానే మంచి వాసన వస్తుంది అది ఫ్లవరు. లిల్లీ పూలు అవి అన్నిట్లాగే ఇది ఇంకా కొంచెం ఎక్కువ. ఇదిగో చూడండి చిన్న కుండీల్లో. చూడండి ఈ ఫ్లవరు ఇది చిన్న కొమ్మ పెట్టాను నేను. దీంట్లో ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఫ్లవర్స్. ఒకసారి 2 ఇప్పుడు ఇదిగోండి. ఈ మొక్క నిండా వస్తే చాలా బాగుంటుంది కదా. ఇవేంటంటే కొమ్మలు కట్ చేసి మళ్ళీ మనం వేరే కుండీల్లో పెట్టుకుంటే మళ్ళీ చూడండి ఎక్కువ ఫ్లవరింగ్ వస్తే మనకి ఆ మొక్క ఇంకా చాలా అందంగా అనిపిస్తుంది. మనకి నర్సరీలో దొరకనివి కూడా అప్పుడప్పుడు మన ఫ్రెండ్స్ దగ్గర ఉంటాయి కదా, అప్పుడు మనం ఒక కొమ్మ తెచ్చి అలా పెట్టుకున్నాం అనుకోండి మన గార్డెన్లో. నాకు అది ఒక ఫ్రెండ్ ఇచ్చారు, కొమ్మే పెట్టాను నేను చిన్నది. ఇది చూడండి ఇది నేనైతే కింద పాట్లో సిమెంటు కంకర కలిపి ఆపు కుండీకి కంకర వేసాను. తర్వాత ఇది ఉంది కదా ఇది చెట్టు కొమ్మ, ఆ చెట్టు కొమ్మని కుండీలో కదలకుండా పెట్టేసి నేను వాటికి హ్యాంగింగ్ పాట్లు తగిలించా ఆ చెట్టు కొమ్మలకి.
మనకి బయట కొంటాం కదా స్టాండు, అలా ఉంది. గాలికి పడిపోకుండా నీళ్ళ ట్యాంకీకి పక్కన పెట్టేసి పైన ట్యాంకీ దగ్గర ఒక సోపు పెట్టాను, దానికి సపోర్ట్ చేశాను అనమాట. ఇది ఓపెన్ ప్లేస్లో పెడితే మళ్ళీ మనకి బరువు పెట్టాం కదా హ్యాంగింగ్ పార్ట్లు, పడిపోయిద్ది. అందుకని నేను గాలికి తగలకుండా ట్యాంకీకి ఆధారంగా చేసి నేను ఓన్గా తయారు చేసి దీన్ని ఇలా పెట్టాను అన్నమాట. అదొక చెట్టులాగా దానికి హ్యాంగింగ్ పార్ట్లు తగిలించి నేను డెకరేషన్ చేసుకున్నా. అది చాలా అందంగా ఉంటుంది మన గార్డెన్లో. ఎవరైనా సడన్గా చూసిన వాళ్ళు ఇది కొనుక్కొచ్చి పెట్టారా ఏంటి అని చూస్తుంటారు. ఆ పైన కొమ్మలు కనిపించవు. తర్వాత నేనేం చేస్తానంటే, ఇప్పుడు సమ్మర్ కదా, ఈ పందిరికి క్లాత్ వేసేస్తా. ఆ పాటలు ఉన్నాయి కదా, అంతవరకే కనపడుద్ది. అదొక వెరైటీగా అనిపిస్తుంది అప్పుడు. ఇప్పుడైతే అర్థమైపోయిద్ది మనం చెట్టు కొమ్మను పెట్టామని. ఆ క్లాత్ కట్టిన తర్వాత అయితే అంతగా తెలవదు. చూడండి, ఇవి చామంతి పూలు. ఇది సీతమ్మవారి జడగంటలు అంటారు కదా, అదంట. ఒక మొక్క తెస్తే చాలు, ఇది పోయింది అనుకోండి, ఈ కంకి ఎండిపోయిద్ది మనకి మొక్కలో. అది మళ్ళీ మనం ఏదో కుండీలో చల్లితే వచ్చేస్తుంది. నేను 2-3 పాట్లు ఇలా చేసుకుంటాను మన గార్డెన్లో, అందంగా ఉంటుందని. చూడండి, క్యాలీఫ్లవరు. నేనైతే చిన్న ఇవి తీసుకొచ్చాను, నేను చిన్న నారు. అది ఎగ్జిబిషన్ స్టాల్లో ఫ్రెండ్స్ ఉన్నారు, అవి చిన్న చిన్నవి ఇచ్చారు వాళ్ళు. దాదాపు 2 నెలల పైన అయిపోయి ఉంటుంది. ఇప్పుడే ఇది స్టార్ట్ అయింది, క్యాలీఫ్లవర్. అయితే నేను చిన్న టబ్బు తెచ్చిన తర్వాత చిన్నవే కదా అనేసి ఒక్కోదానికి ఒక్కొక్క ఉండి అక్కడ తెద్దాంలే అని మొత్తం కలిపి ఒకే దాంట్లో పెట్టేశాను. వచ్చినంత వస్తుందిలే అనిపించి, కానీ వస్తుందో రాదో అనుకున్నా. మన దగ్గర పర్వాలేదు, బాగానే వచ్చింది. చూడండి, గులాబీలు, గుత్తి గులాబీలు, కరివేపాకు, ఇదిగో లిల్లీ పూలు స్టార్ట్ అయింది ఇప్పుడే. ఇదైతే ఒక చిన్న డబ్బాలోనే పెట్టాను నేను, ఒక 2 కొమ్మలు. ఆ డబ్బా సరిపోక మనకు ఒకసారి అయితే ఫ్లవరింగ్ వచ్చింది, ఇట్లానే కంకి వచ్చింది. అదేమైందంటే చిన్న డబ్బా కదా, దానికి బలం సరిపోక పూలు అయితే, మొగ్గలు అయితే వచ్చాయి కానీ పూలు అయితే విడలేదు, నల్లగా అయిపోయి ఎండిపోయింది. అది బలం సరిపోలేదు అనుకొని నేనేం చేశానంటే ఇప్పుడు అందులోంచి తీసి పెద్ద టబ్లో పెట్టాను. ఈ సంవత్సరం అయితే ఇలా వచ్చేస్తుంది. మరి ఫ్లవరింగ్ ఎలా వస్తుందో చూడాలి. మల్లెపువ్వుది, ఇది కూడా డబుల్ ఫ్లవర్ అంటారు కదా, అది. నేనైతే ఒకసారి కొంత తీసేసాను, మళ్ళీ ఇప్పుడు తీస్తాను. తీస్తేనే మనకి మళ్ళీ నెక్స్ట్ ఫ్లవరింగ్ రావాలంటే ఇప్పుడు తీసేయాలి. తీస్తే ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి. మల్బెర్రీ చూడండి, ఇందులో ఇంతకుముందు మన గార్డెన్లో తైమాన్ జామ్ ఉండేది. ఈ కుండీలో చాలా కాయలు వచ్చేవి, చాలా హార్వెస్ట్ చేసాము, చాలాసార్లు తిన్నాము. ఎంత టేస్ట్ ఉంటుందో అది. అయితే ఆ మొక్కకి, నేల మీద ఉన్న మొక్క అయితే కొంచెం ఎక్కువ కాయలు రావాలంటే కొద్దిగా ఉప్పేస్తారంట. అలాగని నాకు వేరే వాళ్ళు చెప్తే నేను కుండీలో వేసాను. కుండీలో మాత్రం వేయొద్దు ఉప్పు, ఎవరైనా సరే. మన కుండీలో అదే నేల అయితే వాటర్ పోస్తాం కాబట్టి అది ఎక్కడికో వెళ్ళిపోయి ఏదో కొంచెమే తగులుతుంది మొక్కకి. మన కుండీలో ఏంటంటే అలాంటివి చేస్తే ఇక్కడే ఉండిపోతుంది, ఏర్లకే పట్టేస్తుంది ఏది వేసినా కూడా. మనం అలాంటివి చేయొద్దు. నేను అలా చేశాను, ఆ మొక్క పోయింది. చాలా పిందెలు ఉన్న మొక్కే పోయింది. నేను అలా చేశాను, అలా చేయబాకండి. ఇప్పుడైతే నేను మళ్ళీ ఆ జామ మొక్క కాయ ఉన్నదే చూసి తెచ్చుకున్న పెద్దది, చాలా బాగా బతికింది. అలాంటి మొక్కే నేను మళ్ళీ అదే ఏరియాకి వెళ్ళాము నిన్న.
ఊరెళ్ళాము. అద్దంకి దగ్గర నర్సరీలో తెచ్చాము. కడియం లంక నుంచి తెప్పిస్తారు వాళ్ళు. కాస్ట్ కూడా తక్కువ పడుద్దని నాకు అక్కడే తెచ్చుకున్నాను. అదైతే మన మన గార్డెన్లో మళ్ళీ పెట్టేస్తా. అదే ప్లేస్ నుంచి తెచ్చాను కాబట్టి మన గార్డెన్లో మళ్ళీ అదే మొక్క నాటుతాను. ఇక్కడ వంకాయలు చూడండి, వారానికి 10 రోజులకు వస్తుంది మనకి ఇది కాపు. వారానికి ఒకసారి కదా మనం వంకాయలు వాడుకుంటాము. అట్లా వస్తాయి నాకు 2-3 మొక్కలకి కొనకుండా. ఇవి కొత్తగా తెచ్చివేసినవి, ఇవి కూడా వస్తున్నాయి. ఇదిగోండి వైట్ మందారం, పింకు. ఈ మందారం గురించి అయితే మీకు చాలా చెప్పాలి. మన గార్డెన్లో ఫస్ట్ వచ్చింది ఏంటంటే ఇదే మందారం. 3 సంవత్సరాలు అయిపోయింది ఈ మందారం తీసుకొచ్చి. ఫస్ట్ గార్డెన్లోకి వచ్చింది బిల్డింగ్ మీదకి ఈ మందారం అన్నమాట. ఇది నాటు గులాబీ ఒకటి, గోరింటాకు తెచ్చిపెట్టా నేను. అవి ఎందుకు తెచ్చానంటే ఫస్ట్ మనం పైకి వచ్చి కాసేపు కూర్చుంటుంటాము, ఏమన్నా మొక్కలు ఉంటే కూడా బాగుంటుంది కదా అనిపించి తీసుకొచ్చాను. అది ఏ పర్పస్ మీద తెచ్చానంటే మనం ఎన్న పెట్టుకుంటాం కదా, బయట కొనటం ఎందుకు, మన ఇంట్లో ఒక గోరింటాకు మొక్క, రేక మందారం రెడ్డిది ఉంటే మనకి ఉపయోగపడుతుంది, మొక్కలు ఉంటే కూడా బాగుంటుందని ఆ 2 తీసుకొచ్చాను ఫస్ట్. ఆ 2 కాకుండా మనకి ఇప్పుడు ఇంత గార్డెన్ అయిపోయింది. ఊహించలా నేను ఇంత గార్డెన్ అవుతుందని. అప్పుడు ఏమనుకున్నామంటే లాక్డౌన్లో కరోనా వచ్చినప్పుడు మేము బయట తిరగట్లేదు, ఏం తోయట్లేదని పైన టెర్రస్ గార్డెన్ మీదకి, అదే ఇట్లా టెర్రస్ మీదకి వచ్చి కాసేపు కూర్చొని వెళ్ళిపోయేవాళ్ళం. అదే ఇక్కడ మనకు మొక్కలు ఉంటే బాగుంటుంది కదా, ఊరికే కూర్చుంటే మనకి ఏం తోయట్లేదు, ఏదో 1-2 మొక్కలు పెట్టుకుంటే కొంచెం కూర్చున్నప్పుడు మనకి బాగుంటుంది కదా అనిపించి నేను ఆ మొక్కలు పెట్టాను. తర్వాత మొక్కలు పెట్టిన తర్వాత అక్కడ కాకుండా కూర్చోవాలంటే మనకి ఏదో ఒకటి ఉయ్యాలన్నా ఏమన్నా ఉంటే బాగుంటుంది కదా, ఊరికి ఏం కూర్చుంటాం అనిపించింది. మళ్ళీ ఒక దగ్గర ఆగదు కదా ఆలోచన అనేది. అలా అనిపించి ఇక్కడ నేను యూట్యూబ్లో అమ్మ మాట జయ గారు వస్తారు కదా, వాళ్ళ ఇంటి ముందు ఉయ్యాలకి ఆవిడ తయారు చేయించారు మేడం. నేను అది చూసి రేకు కాకుండా పెంకులాగా మనకి బిల్డింగ్ మీద బుట్ట ఉయ్యాలు పెట్టాలంటే చుట్టూ వర్షం వస్తుంది, తడుస్తుంది, అది వల్ల అవ్వదు. ఏం చేయాలి, ఏం పెట్టాలి అనుకొని నేను ఆలోచించాను. ఆ తర్వాత ఇలా పెడితే బాగుంటుందని మా పిల్లలు నలుగురు ఉన్నారు, మనవడు మనవరాళ్ళు వీళ్ళు. ఆ నలుగురికి సరిపోవాలి అంటే మనం చిన్న ఉయ్యాల, బుట్ట ఉయ్యాలు పెట్టామనుకోండి, రౌండ్ సెట్ వేసి, ఇప్పుడు ఒకళ్ళు ఊగితే ఒకళ్ళు వంతులు పడి కొట్టుకుంటారు. అందుకని నేను మళ్ళీ నలుగురికి సరిపోయేలాగా ఉయ్యాలు కావాలి అనుకున్నాను అని మా వారికి చెప్పాను నేను. ఆయన ఏం చేశారంటే, నలుగురికి కావాలంటే చిన్న చిన్నవి పెడితే ఆగదు బరువు, మనం ఎక్కడన్నా పార్కులో కానీ బయట కానీ చూసి ప్లాన్ చేద్దాం అనుకున్నాము. ఆ టైంలోనే ఆ మేడం వాళ్ళు వాళ్ళ ఇల్లు కట్టేటప్పుడు ఒక సైడు ఇలా గొట్టాలతో రౌండ్గా ప్లాన్ చేసుకున్నారు. నాకు రౌండ్ అంటే మనకి బిల్డింగ్ మీద సరిపోదు ప్లేసు, అక్కడ కింద కాబట్టి వాళ్ళకి సెట్ అయింది, మనకు అవ్వదు అని చెప్పారు మా వారు. అప్పుడు నేనేం చేశానంటే, ఇక్కడ నీళ్ళ ట్యాంకీ ఉంది, ఈ నీళ్ళ ట్యాంకీ దగ్గర నుండి దాని లోపలికి పెట్టచ్చు కానీ యువతలకు పెట్టకూడదు వాస్తు ప్రకారంగా. అప్పుడు ఏం చేసామంటే ఇటు నిలువుగా తీసుకొని మేము ముందు ఉయ్యాల ముందు కూడా ప్లేస్ ఉండాలి కదా మనకి, అందుకని ఇలా ప్లాన్ చేసామన్నమాట. ఆ రేకులు ఎన్నో ఆ షాపుల్లో కొత్తగా మొదలైనవి ఈ రేకులు. అంతకుముందు అయితే ఇలాంటివి లేవు, సిమెంట్ కలర్ ఉండేవి. ఇప్పుడు రేకుల్లాగే పెంకుల్లాగే రేకులు వస్తున్నాయి కాబట్టి మేము ఎతికి ఈ రేకులు సెట్ అయిన తర్వాత
ఈ రాడ్లు తీసుకొచ్చుకొని మళ్ళీ భూమిలో పెట్టేసి టైల్స్ వేస్తే మళ్ళీ మనం ఎప్పుడైనా సరే ఇటు నుండి అటు నుండి ఇటు మార్చుకోవాలన్నా కూడా కుదరదు, జరుపుకోవాలన్నా కుదరదు. అందుకని చెప్పి మేము పైకే ప్లాన్ చేసాము, నా స్లాబ్లోకి పెట్టకుండా దిమ్మలేపించి పెట్టుదాం అనుకున్నాం. కానీ అది అందంగా ఉండదు, ఇలా చేద్దామని మళ్ళీ ఇలా చేసుకున్నాం. ఇంకా తర్వాత ఉయ్యాల తర్వాత గార్డెన్ మొత్తం వచ్చేసింది ఇంకా మనకి ఇలాగా అన్నీ. ఊరికనే కూర్చుంటామా, వచ్చిన కాడ నుండి ఏదో ఒక మొక్కని అదని ఇదని చేస్తూనే ఉంటాము. ఒక మొక్క పెట్టిన తర్వాత అది ఫ్లవరింగ్ వస్తుంది అనుకోండి, ఇంకొకటి ఉంటే బాగుంటుంది. ఎక్కడికి వెళ్ళినా ఏ ప్లేస్కి వెళ్ళినా 1-2 మొక్కలు తీసుకురావడం నా హాబీ. ఇంకా అలా తెచ్చి ఎక్కువైపోయినాయి. చూడండి టమాటా, చూడండి మన గార్డెన్లో అన్నీ అయిపోయినాయి. ఇది చిన్న మొక్క ఈ కుండీలో ఉంది, ఇంకా అది ఉంచేసాను నేను. పచ్చిగా వస్తే మరి మళ్ళీ మనకు మొక్కట్లేదు ఇట్లా, అందుకని నేను చిన్నవైనా సరే అలా తయారైన తర్వాత పోద్దాంలేని ఇలా పెట్టేశాను. అంతకుముందు ఉన్నాయన్నీ ఇలా అయిపోయి తెగులు వచ్చేసింది, వాటికి కాపు 2-3 సార్లు వచ్చింది, అయిపోయింది. ఇంకెందుకులే అని మళ్ళీ వేరే మొక్కలకు అంటుకుంటుంది అది. నేను ఇంకా ఇలా పెట్టాను అన్నమాట. ఇవన్నీ ఇక్కడ చూడండి, ఇక్కడ 2 కొమ్మలు ఇవి పెట్టేసి కొబ్బరి మొక్కలు పెట్టి, అక్కడ బుద్ధుడు బొమ్మ ఉండేది కదా, ఆ బొమ్మ ఇక్కడ పెట్టాను. అక్కడ కొత్తది పెట్టాము. ఇక్కడైతే ఇదిగో ఇవి చూడండి హైట్ అయిపోయి బుద్ధుడు బొమ్మ కనిపించట్లా. మొన్నే కట్ చేశాను, మళ్ళీ వచ్చేసింది. ఈ కొమ్మలు కట్ చేసి ముదురుగా ఉంటాయి కదా, ఇది కట్ చేసి మనం ఈ పెద్ద కొమ్మలు 2 లావి ఇవి కట్ చేసుకొని మళ్ళీ చిన్న టబ్బులో చిన్న కుండీలో పెట్టేసుకొని మట్టి లూజ్గా ఉండేటట్టు పెట్టి దాన్ని ఏం చేయాలంటే గట్టిగా నొక్కి పెట్టాలి. మొక్కని లూజ్గా పెట్టకూడదు, మట్టితో గట్టిగా కొద్దిగా నొక్కేసి పెట్టి షేడెడ్లో ఒక వారం 10 రోజులు పెట్టామనుకోండి, మళ్ళీ మొక్క మనకి వేరే దగ్గర పెట్టచ్చు. ఇది నేను ఇంత చిన్న కొమ్మ 3 కలర్స్ చిన్న కొమ్మలు చిన్న డబ్బాలో ఇచ్చారు నర్సరీలో. ఆ 3 50 రూపాయలకి తెచ్చాను నేను. అప్పుడే సంవత్సరం పైన అయిపోయింది. ఇది ఇలాగే ఉంచేస్తే మొక్క అంతా ఎండిపోయి మొత్తం ఏర్పడిపోయింది. అందుకని అలా ఉంచకుండా ఈ మొక్క పెద్దది అవుతూ ఉన్నప్పుడు మనం ఈ 2 కొమ్మలు తీసి వేరే దాంట్లో పెట్టుకుంటాం. ఈ కొమ్మ పుషిగా కొమ్మలు వచ్చేసి కిందది బాగా తయారవుద్ది. మళ్ళీ ఇది కూడా మనం ఇంకొక కుండీలో పెట్టుకుంటాం. అవి మనం ఫంక్షన్లకి, ఎవరన్నా గృహప్రవేశాలు, ఫ్రెండ్స్ ఉంటారు కదా, మనం అవి గిఫ్ట్గా ఇచ్చుకోవడానికి మనం మొక్కల దగ్గరికి వెళ్ళకుండా నర్సరీలో కొనకుండా ఒక మంచి టబ్బు ఇలాంటి పాట్ అన్నమాట, ఇలాంటిది ఏదైనా తీసుకొని మనకి ఫంక్షన్కి వెళ్ళాలన్న ఐడియా ముందే ఉంటుంది కదా, ఆ 10 రోజులు వారం ముందు మనం ఈ కొమ్మల్ని ఈ పాట్లో పెట్టేసి షేడెడ్లో పెట్టేసి కొంచెం మట్టి గట్టిగా నొక్కి పెట్టేసి షేడెడ్లో పెట్టేస్తే అది చక్కగా తయారైపోతుంది. మనం ఫ్రెండ్స్కి గిఫ్ట్గా ఇచ్చేసుకోవచ్చు. ఖర్చు కూడా ఎక్కువ అవ్వదు కదా మనకి. బయట అప్పటికప్పుడు వెళ్ళి మనం కొని తెచ్చి పెట్టాలంటే కాస్ట్ ఎక్కువ పడుతుంది. అలా చేసామనుకోండి చక్కగా వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చినట్టు ఉంటుంది, వాళ్ళకి మొక్కలను పెంచాలి అన్న ఆలోచన వస్తుంది. అది తీసుకెళ్ళి వాళ్ళు ఎక్కడో సాట గుమ్మం పక్కన అట్లా పెట్టుకుంటారు కదా, అది పెట్టినప్పుడు అందరూ చుట్టాలు వచ్చిన వాళ్ళు చాలా బాగుంది అంటారుగా, అప్పుడు వాళ్ళకి అమ్మ మనం కూడా మొక్కలు పెంచితే బాగుంటుంది, ఇంకా 1-2 పెట్టుకుందాం దానికి తోడుగా, ఒకటే కాదు అని ఆలోచన అనేది వచ్చేస్తుంది అప్పుడు. ఇది చూడండి దొండతీగ, ఇదైతే తీగ పండిపోయినప్పుడు మళ్ళీ మనం రౌండ్గా హార్వెస్ట్ చేసేసేయాలి, మొత్తం ప్రూనింగ్ చేసేసేయాలి. కాయలు హార్వెస్ట్ చేసుకొని ఉన్నవి ప్రూనింగ్ చేసామంటే మళ్ళీ గుబురు వచ్చేసి గ్రీన్గా మన కాయలు ఎక్కువ అవుతాయి.
ఇదైతే తీయక్కర్లేదు, మొదలు అలాగే ఉంటుంది, పైనే తీసుకోవాలి సంవత్సరానికి ఒకసారి. ఇది చూడండి, కనకాంబరాలు, మరము, ఎల్లో మందారం, ఇది ఎల్లో మందారం. ఇది చూడండి, ఈ స్టాండ్ నేనే తయారు చేశాను. మా ఇల్లు కట్టినప్పుడు గొట్టం పైప్ లైన్లు ఉంటాయి కదా, ఆ గొట్టంని తీసుకొని కింద పడిపోకుండా దానికి ఒక టబ్బు పెట్టేసి డబ్బా, దాంట్లో సిమెంట్ వేసాను. దానికి ఏంటంటే సైడ్ అమ్మటి హోల్స్ పెట్టి డబ్బాలకి పెయింట్ వేసి అలాగా వైర్తో కట్టాను అనమాట, ఇనుప వైర్తో. అది మనం ఒక స్టాండ్ లాగా ఉంది. అది చూడండి, దూరం నుంచి చూస్తే ఎంత బాగుందో. ఇక్కడైతే ఒక స్టాండ్ పెట్టి 3 టబ్బులు పెట్టి, అది కూడా మన వీడియోలో చేసేటప్పుడు పెట్టాను నేను. ఇలా సైడ్ అమ్మటి మనం ఆకుకూర చల్లుకోవచ్చు టబ్బులో, లేకపోతే ఏవైనా గడ్డి నాచు మొక్కలు ఉంటాయి కదా, అవి ఉండేవి, నేను అవే పెట్టాను. అయితే వాటికి ఎక్కువగా ఫంగస్ లాగా వచ్చేసి అవుతుంది, గార్డెన్ మొత్తం వచ్చేస్తుందని అవి తీసేసాను నేను. ఇప్పుడైతే ఆకుకూరలు చల్లుతాను, ఏదో ఒకటి పాలకూర కానీ చుక్కకూర కానీ చల్లుతాను, మట్టి కొళ్ళకి ఇచ్చేసుకొని. మనం వేరే టబ్బులు కొనకుండా 2 స్టెప్పుల్లో అయ్యే ఉంటాయి, అది బాగుంటుంది. చూడండి, ఇది పారిజాతం చెట్టు. టోటల్గా అయితే మన గార్డెన్ ఇది. వీడియో లెంత్ ఎక్కువ వచ్చింది అనుకోకుండా, కొంచెం ఎవరికైనా ఇట్లా టెర్రస్ గార్డెన్లో ఉయ్యాలు పెట్టుకొని, ఏదో ఇంత పెద్దది కాకపోయినా చిన్నదైనా సరే పెట్టుకోవాలని ఆలోచన ఉంటుంది కదా కొంతమందికి. పైన ఎంతసేపు కూర్చుంటాం ఊరికనే. ఇక్కడైతే నాకు పైన వచ్చి కూర్చున్నప్పుడు వర్షం వచ్చినా కూడా కిందకి పరిగెట్టుకుంటూ వెళ్ళక్కర్లా, ఇంకా అలా ప్లాన్ చేసుకున్నాం. కింద ఉయ్యాల వరకు స్టైల్స్ వేసేసి కింద ఫ్లోరు చేపించాము. అయితే ఒకటి ఇక్కడ పక్కన బిల్డింగ్ వాళ్ళు కనిపిస్తుంటారు కదా మనకి, ఎక్కువ ఓపెన్ లేకుండా ఇట్లా బిల్డింగ్ మీద నుంచి పక్కనే ఉంది మాకు. వాళ్ళు కనిపించకుండా ఉండాలంటే మేము రైల్వే సన్ గ్లాస్ అంట, ఇది రాడ్లు కొనుక్కొచ్చి పక్కన బిగించాం కదా కిందకి. ఇక్కడ పెట్టుగోడ మీద నుంచి ఇలా స్టాండ్లు వేసి, ఆ స్టాండ్ల మీద నుంచి మనకు కొంచెం సందు ఉంది అవతల, దాని వరకు అలా ఉంచి ఇక్కడ నుండి తీసుకొచ్చి అలా ఉంచి దానికి ఆ సీటు బిగించామన్నమాట. చూడండి, పైన పెంట్ హౌస్ మీద ఇది. అలాగే కింద కూడా ఒక లైను వేపించేసాము, అటు వాళ్ళు ఇటు అటు కనిపించకుండా మా బిల్డింగ్ వరకు. ఇక్కడైతే పెంట్ హౌస్ మీద నేను ఇదంతా చేశాను. కింద అయితే మనకి రెంట్కి ఇచ్చాము. కింద వాళ్ళందరూ బట్టలు ఆరేసుకోవడానికి వస్తుంటారు అని, ఇంత గార్డెన్ మనకి కింద సరిపోదు అని నేను ఈ కొంచెం దాంట్లోనే ఇలా చెక్ చేసుకున్నాం. దానికి మనం అనుకోగానే అవ్వదు కదా లేడీస్. మా వారు కూడా ఇది ఒప్పుకొని చేయించినందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది. మరి ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోవాలి కదా, హస్బెండ్ ఒప్పుకుంది మనం ఏం చేయలేము. ఆయన ఇంట్రెస్ట్గా చేయించారు. ఆయనకు కూడా ఇలాంటివి అంటే ఇష్టం, మొక్కలు అవి, అందుకని ఇట్లా చేయించారు. నాకైతే వేరే ఊర్లు అలా వెళ్ళినా కూడా అంత హ్యాపీగా అనిపించదు. మన గార్డెన్లో ఇవి చూస్తూ వీటికి వాటర్ పోస్తూ చేయడంలోనే చాలా తృప్తిగాను ఆనందంగాను అనిపిస్తుంది. అంటే ఎవరికి నచ్చింది వాళ్ళు చేసినప్పుడు అది వచ్చేస్తుంది అనుకోండి ఎవరికైనా. అయితే నాకైతే ఇది ఇష్టం,
గార్డెనింగ్ అంటే ఇష్టం. అందుకని చేయగలుగుతున్నాను అనుకుంటున్నా. ఏమాత్రం కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొంచెం ఇలా ఏర్పాటు చేసుకోండి. చాలా బాగుంటుంది.